రైతులకు పెట్టాలనే మాట కూడా సిగ్గు లేకుండా రైతు బంధు పడతలేదు అని రైతులు బాధపడుతుంటే నిన్న ముఖ్యమంత్రి గారు ఆయన కేబినెట్ సహచరులు కొంతమంది పోయి కాంట్రాక్టర్ల మీటింగ్ పెట్టింది. కాంట్రాక్టర్ల మీటింగ్ పెట్టాలని చెప్తారు. కాంట్రాక్టర్లకు బిల్లులు బకాయిలు ఉన్నాం, మీకు మేమిస్తాం, భయపడకండి. ఎందుకు కాంట్రాక్టర్లకు పైసలు ఇస్తున్నారు, కమిషన్ ఏమైనా వాళ్ళు ఇద్దరు ఎలక్షన్ కానీ వాళ్ళ బాధ. అదే రైతులతో మీటింగ్ ఉండని, రైతులతో మీటింగ్ ఉండని, రైతు బంధు పడతలేదని రైతులు బాధపడుతుంటే, నాటేసే టైం దాటిపోయిందని రైతులు బాధపడుతుంటే రైతులకు భరోసా ఇచ్చేటోడు లేడు. నిన్నగానే మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి గారిని ఒక విలేకరు అడిగాడు, సార్ మరి రైతులు బాధపడుతున్నారు, రైతు బంధు పడలేదని ఏమంటారు మీరు అంటే, రైతు బంధు పడలేదన్నులను చెప్పుతోని కొట్టండి అంటున్నాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ అహంకారం కోసం, ఈ చెప్పుదెబ్బల కోసమా మనం ఇవాళ వీళ్ళని ఎన్నుకున్నది? ఆలోచించండి. మరి రైతు బంధు పడలేదు అంటేనే చెప్పుతో కొట్టమంటే, మరి డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణాలు మాఫీ చేస్తా అన్నులను, 10,000 కాదు 15,000 ఇస్తా అన్నులను, అంతర్జాతీయ వేదికల మీద అబద్ధాలు చెబుతున్నలను చెప్పుతో కొడదామా, ఓటుతో కొడదామా ఆలోచించమని చెప్పి నేను కొడతా ఉన్నా. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఈ కాంగ్రెస్ పార్టీని ఓటుతో కొట్టి, ఓటుతో వేటేసి తప్పకుండా తిరుగులేని సమాధానం చెప్పాలి వాళ్ళ అహంకారాన్ని. ఏమేమి మాట్లాడుతున్నారండి? ఒకవైపేమో 2 లక్షల రుణమాఫీ నమ్మబలుగుతారు, ఇంకోవైపేమో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు బ్యాంకులకు ఆదేశాలు ఇస్తున్నాడు, రుణాలు రికవరీ చేయండి, లేదంటే ఆస్తులు జప్తు చేయండి. ఇదేనా మరి? ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్న, ఒడ్డుకెక్కినాక ఓడమల్లన్న. ఓడ మీద ఉన్నంతసేపేమో మంచిగా ఎలక్షన్ లో ఓట్ల కోసం మాత్రం తీయటి మాటలు చెప్పినారు. ఇవాళ మాత్రం రుణాలు రికవరీ చేయండి, రుణమాఫీ తర్వాత దశల వారీగా చేస్తాం ఇవాళ డైలాగులు కొడుతున్నారు. అందుకే నేను అంటున్నా, మోసం కాంగ్రెస్ నైజం గుర్తుపెట్టుకోండి. ఒక్క మహిళల్నే కాదు, ఒక్క రైతుల్నే కాదు, తెలంగాణలోని సంపన్న వర్గాలకు మోసం చేసినారు. మా మైనారిటీ సోదరులు చెప్పినారు, ఏమన్నారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, వీళ్ళిద్దరు కలిసిపోయి ఉన్నారు, వీళ్ళిద్దరు అలైబలై చేసుకున్నారు, అందుకే మీరు మైనారిటీలు నమ్మొద్దు అని దొంగ మాటలు చెప్పింది. నేను అడుగుతా ఉన్న తమ్ముళ్ళు, నేను అడుగుతున్న చెల్లెలు, మీరు చెప్పాలన్నా, మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో బండి సంజయ్ నొడగొట్టింది ఏ పార్టీ? బీఆర్ఎస్. బండి సంజయ్ నొడగొట్టింది ఏ పార్టీ? ధర్మపురి అరవింద్లోనే బీజేపీ ఆయన నొడగొట్టింది ఏ పార్టీ? ఈటెల రాజేందర్ నొడగొట్టింది ఏ పార్టీ? రఘునందన్ రావు నొడగొట్టింది ఏ పార్టీ? సోయం బాపురావు నొడగొట్టింది ఏ పార్టీ? 5-6 తీస్మార్ ఖాన్లని బీజేపీలో చెప్పుకున్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమే కదా. మరి మనకు వాళ్ళకు పుట్టెట్లుంటుంది నాకు అర్థం కాదు. వాళ్ళేమో ఓడగొట్టే తెలియలేదు కాంగ్రెస్ లో, వాళ్ళ మీద సరైన క్యాండిడేట్లను పెట్టారు, మళ్ళీ వారు లోపల లోపాయికారి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇలా చూడండి, ఎవరితో కలుసున్నారో ఆలోచించండి. వాళ్ళు ఏమంటారు? మాట్లాడితే మీ ఆడబిడ్డను అరెస్ట్ చేయలే, కవితను అరెస్ట్ చేయలే, కాబట్టి వీళ్ళు వాళ్ళు ఒకటే అని మాట్లాడతారు. నేను ఒకటే అడుగుతున్నా, నిజంగా మనకు వాళ్ళకి ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటే, వాళ్ళకి మనకి ఏమైనా పొత్తుంటే అసలు కేసు పెట్టుకుని అమ్మదా? కేసు ఉంటుండేనా అసలు? అయినా కవిత పోయి సుప్రీంకోర్టు పోయి స్టే తెచ్చుకున్నది నవంబర్ 22 దాకా. కానీ ఏం జరిగింది? నిజాం గడప దాటే లోపల అబద్ధం ఊరంతా తిరిగి వచ్చింది. వాడెవడో ముళ్ళన్నా, వీడెవడో పుల్లన్నా యూట్యూబ్ లో చెప్పాలి, అవి మనం కూడా చూడాలి, నమ్మాలి, బటన్ వత్తాలి, అవి నమ్మి అవి కావాలి. ఒకసారి ఆలోచించండి, 1,60,083 మంది యువకులకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం మనది. భారతదేశంలో గత 10 నెలల్లో ఇంత పెద్ద ఎత్తున యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. కానీ ఏం చెప్పారు? మన గిరిజన తాండాలలో లంబాడ సోదరులకు ఏం చెప్పిన వచ్చి ఇక్కడ ఉద్యోగాలు లేవు, పిల్లల ఉద్యోగాలు లేవు, మనకంటే ఉద్యోగాలు ఇచ్చిన ఒక్క రాష్ట్రం చెప్పు అని చెప్పి రాహుల్ గాంధీ నడితే సమాధానం చెప్పాడు, మోడీ నడితే సమాధానం చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇంతకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చిన రాష్ట్రం భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ వచ్చిండ్రు, తాండాలకు వచ్చి పిల్లల్ని ఎంత ఖరాబ్ చేసి కేసీఆర్ ఉద్యోగాలు ఇస్తలేడు, గిరిజనులకు అన్యాయం చేస్తున్నాడు. మనం తాండాలు పంచాయతీలు చేసింది ఎక్కడికో పోయింది, 6% రిజర్వేషన్ 10% చేసింది ఎక్కడికో పోయింది, బోర్డు భూములకు పట్టాలు ఇచ్చింది ఎక్కడికో పోయింది, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చింది ఎక్కడికో పోయింది, మంచిగా సేవాలాలు జయంతిని అధికారికంగా చేసింది ఎక్కడికో పోయింది. ఇవన్నీ ఎక్కడికో పోయి ఇలాంటి పచ్చి అబద్ధాలు వాడెవడో యూట్యూబ్ లో వెదవ చెప్తే ఆ దాన్ని పట్టుకొని ఇవాళ మొత్తం ఆగమాగం చేసే పరిస్థితి. ఇంకొక మాట మీరు చూడండి, ఇదే కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లకు ముంగట ఏమన్నది? అదానీ దొంగ,
అదానీ దుర్మార్గుడు, అదానీ అవినీతి పరుడు, అదానీ ప్రధాని వేరు కాదు, డబుల్ ఇంజన్ అంటేనే అదానీ ప్రధాని అని చెప్పి రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అదేవిధంగా రాహుల్ గాంధీ మాట్లాడాడు. ఇక్కడ రాహుల్ గాంధీ ఏమో అదానీ తిరుగుతాడు, అక్కడ రేవంత్ రెడ్డి ఏమో స్విట్జర్లాండ్ పోయి అక్కడ చలి బాగుందని చెప్పి అదానీ గట్టిగా కౌలించుకొని 12,000 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నా అని సిగ్గు లేకుండా ఇలా ఒక్కోవైపు వాళ్ళ నాటకాలు. ఎవరితో కలిసి ఉన్నారు? అదానీ దొంగనా దొంగ కాదా చెప్పుడు పని. రాహుల్ గాంధీ దొంగ అంటాడు, రేవంత్ రెడ్డి పోయి ఆయనతో అలాగే బలే చేసుకుంటాడు. ఎవరితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు? కాంగ్రెస్ బీజేపీ మంచి కనబడతలేదా మనకు అండర్స్టాండింగ్? ఇంకొక మాట, ఇక్కడ మీ పూడూరులో ఇప్పుడే ఆ పోరాట సమితి వాళ్ళు వచ్చి ఒక విజ్ఞప్తి ఇచ్చినారు. మా పూడూరులో 12 లక్షల చెట్లు తీసేస్తారట. 3,000 ఎకరాల అడవిని నాశనం చేసి అక్కడ రాడార్ అనేది పెడతారట. దీనివల్ల అక్కడ ఉండే పర్యావరణం దెబ్బతింటది, దీనివల్ల అక్కడ ఉండే పక్షులు దెబ్బతింటాయి, ప్రాణులు దెబ్బతింటాయి, అక్కడ రేడియేషన్ వల్ల జీవ వైవిధ్యం మొత్తం దెబ్బతింటది. అది వద్దు అనే మాట ఇలా ఇక్కడ వాళ్ళు వచ్చి చెప్తా ఉన్నారు. అది మాకు తెలుసు కాబట్టి గత 10 ఏళ్ళుగా దానికి కానియలేదు. అది తెలుసు, పొడుగుకు నష్టమవుతుంది, పరిగికి నష్టమవుతుంది, వికారాబాద్ జిల్లాకు నష్టమవుతుందనే మనం ఆ పని కానియలేదు. కానీ ఇవాళ వీళ్ళు రాగానే 10 రోజుల్లోనే ఆగమాగం 12 లక్షల చెట్లు కొట్టేసే ప్రాజెక్టుకు వీళ్ళు జెండా ఊపితే మరి ఇక్కడ పోయి పర్యావరణవేత్తలు ప్రశ్నించి